నమస్కారం సిట్టింగ్ న్యూస్ తెలుగుకి స్వాగతం. నాటి ముఖ్యాంశాలు. కడపలో చికిత్స పొందుతున్న ఎంపీడీఓ జవహర్ బాబుని పరామర్శించిన డిప్యూటీ సీఎం. అధికారులపై దాడులు చేస్తే తోలు తీస్తామని పవన్ కళ్యాణ్ హెచ్చరిక. రేషన్ బియ్యం మాఫియా విషయంలో తనపై తప్పుడు ప్రచారం. అధికారుల దర్యాప్తు కంటే ముందుగానే సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలు. ఈ ఏడాదిలో 916 సైబర్ క్రైమ్ కేసులు నమోదు. 1229 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు. డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రకటన. విజయవాడలో వైభవంగా ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు. మాతృభాషను భావితరాలకు పదిలం చేయాలని వక్తల సూచన. విలీన గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకి కృషి. ఇప్పటికే 35 కోట్లతో అభివృద్ధి పనులు పూర్తి చేశాం. ఎమ్మెల్యే రామాంజనేయులు వెల్లడి. గుంటూరులో ఉత్సాహంగా మాస్టర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలు. వయసుతో పని లేకుండా సత్తా చాటిన క్రీడాకారులు. అభినందించిన ప్రముఖులు. కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితునికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు. గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుని అమానుషంగా కొట్టారు. అధికారులపై దాడి చేయడం వైసీపీకి కొత్త కాదు. ఆధిపత్యం, అహంకారంతో అధికారులపై దాడులు చేస్తే ఎలాంటి శిక్షలు పడతాయో చూపిస్తాం. అహంకారంతో వైసీపీ నేతలకి కళ్లు నెత్తికెక్కాయి. ఇది కూటమి ప్రభుత్వం, వైసీపీ రాజ్యం అనుకుంటున్నారా? కబద్దారు. ఇష్టారాజ్యంగా చేయలేరు. మీ అహంకారం ఎలా అణిచివేయాలో మాకు తెలుసు. చేసి చూపిస్తాం. అధికారులపై దాడి చేస్తే తోలు తీస్తాం అని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ఎంపీడీఓ మీద నిన్న మధ్యాహ్నం 1 గంటకి దాడి చేశారు. దాడి చేసిన వ్యక్తి గతంలో లాయరు, గతంలో ఈయన ఏపీ స్టేట్ లా ప్రాసిక్యూషన్ ఆఫీసర్గా పనిచేసిన వ్యక్తి, లా తెలిసిన వ్యక్తి. వీళ్ళ అమ్మగారు మండల అధ్యక్షులు, మండల ప్రజా పరిషత్ ఆఫీస్లో ఆవిడకి మనకి పర్మిషన్ ఉంది. సో నిన్న ఎంపీడీఓ దగ్గరికి వచ్చి మాకు తాళాలు కావాల రూమ్ కంటే ఎంపీడీఓ జవహర్ బాబు గారు అని చెప్పారు. అది ఎవరైతే డిజిగ్నేటెడ్ వ్యక్తి ఉన్నారో వారికి వేస్తారు కానీ వాడి కుటుంబ సభ్యులకి ఇవ్వమంటే ఆయనతో కూడా దాదాపు 11 మంది 15 మంది దాకా అనుచరులు వచ్చి ఆయన మీద దాడి చేశారు. ఆయన ఇది నాకు నిన్న ఈవినింగ్ ఒక 7 గంటలకు తెలిసింది. 7 గంటలకు తెలిసినప్పుడు నేను వెంటనే అందరూ నన్ను అడిగింది అంటే ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చేయండి ఇలా కట్టిన అంటే నేను చెప్పాను ఇది దాదాపు 640 పైసలకు మండలాలు మనే. ఎంపీడీఓ అంటే నథింగ్ బట్ ఆయన మండలికి ఆయన కలెక్టర్ స్థాయి వ్యక్తి. అలాంటి మండలానికి సంబంధించి మొత్తం ఆయన ఇన్ఛార్జ్ దాన్ని డెవలప్మెంటల్ ఆఫీసర్ ఆయన. అలాంటి వ్యక్తి మీద రూమ్ని రేషన్ బియ్యం మాయం కేసులో తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని మాజీ మంత్రి పేర్ని నాని ఖండించారు. ఈ విషయంలో అధికారుల దర్యాప్తు కంటే సోషల్ మీడియాలో రచ్చ ఎక్కువైందని చెప్పారు. పోలీసుల విచారణ పూర్తి కాకముందే ఉద్దేశపూర్వకంగా తనను దొంగగా ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇవాళ రాజకీయ కక్ష లేదని మాట్లాడతారు. రాజకీయ కక్ష లేకపోతే సరాసరి మేనేజర్ మీద నా మీద ఇప్పుడు జరిగే ప్రయత్నం అదే కదా. రేపో ఎల్లుండో, ఎందుకంటే 2వ తారీఖు స్క్వాష్ ఏదో వేసినట్టున్నారు మేనేజర్ ఇంట్లో వాళ్ళందరూ. 2వ తారీఖు ఏదో వాయిదా పడినట్టుంది. 2వ తారీఖు లోపు ఎక్కడన్నా గాలించి ఆ మేనేజర్ని తీసుకొచ్చి
అతనితో బలవంతంగా 4 పీకో 10 పీకో తెలకైతల మీద సంతకాలు పెట్టించి నా పేరు రాసుకుని నన్ను అరెస్ట్ చేయడమే కదా ఇక మిగిలి ఉన్నది. మనకు అర్థమవుతున్నది కదా, నన్ను నా కొడుకుని ఇద్దరిని అరెస్ట్ చేయడమే కదా ఇక మిగిలి ఉన్నది. కానీ ఇంట్లో ఆడవాళ్ళ జోలికి వెళ్తాం ఎంతవరకు అని అడుగుతున్నాను నేను అబద్ధం చెప్పాల్సినటువంటి పని లేదు. ఇది 100%, 100కి 100% జరిగింది. కావాలంటే అది బాగోదు కాబట్టి ఏ తారీఖు ఎన్ని గంటలకి ఎక్కడ కూడా నేను చెప్పగలను. ఈ కాన్వర్సేషన్ జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళని అరెస్ట్ చేయడం అంటే ఇంట్లో ఆడవాళ్ళని అరెస్ట్ చేస్తారండి, బుద్ధి లేదా అని తిట్టినా కూడా బెయిల్ రాకుండా విపరీతమైన డిలే ప్రయత్నం చేస్తూనే వచ్చారు. 13వ తారీఖున బెయిల్ పిటిషన్ మూవ్ చేస్తే ఉద్దేశపూర్వకంగా పీపీల్ని మార్చి పీపీల్ని సెలవులు పెట్టించి 27వ తారీఖు వరకు అది కూడా బలవంతంగా జడ్జి గారు నేను ఎట్టి పరిస్థితుల్లో వాయిదా ఇవ్వను ఇవాళ చేసేస్తాను అని చెప్పిన తర్వాత 27వ తారీఖు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే 10వ తారీఖున ఎఫ్ఐఆర్ అయితే ఏం చేయాలి? వెంటనే పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా. ఏ ఇన్వెస్టిగేషన్ చేయలేదు. చివరికి 3 రోజుల తర్వాత 11, 12, 13వ తారీఖు 13వ తారీఖున రాజకీయ ఒత్తిడి మేరకు వెళ్ళి మేము తాళాలు ఇస్తామని చెప్పని మా అడ్వకేట్లు చెప్తున్నా సరే బలవంతంగా తాళాలు బ్రేక్ చేసి దాంట్లో ఉన్నటువంటి సరుకుని విజయవాడలోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో 2025 మార్చి 31 నాటికి 1,00,000 సీసీ కెమెరాలు అనుసంధానిస్తామని రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో ఇప్పటికే 25,000కు పైగా సీసీ కెమెరాలను నేర నియంత్రణకు వినియోగిస్తున్నట్లు తెలిపారు. గతంతో పోలిస్తే సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయని చెప్పారు. ఈ ఏడాదిలో సైబర్ క్రైమ్ కి సంబంధించి 916 కేసులు నమోదు కాగా సుమారు 1,229 కోట్ల మేర నగదును సైబర్ నేరగాళ్లు కాజేశారని పేర్కొన్నారు. డిజిటల్ అరెస్ట్ అనేది లేదని, అలాంటి కాల్స్ ని ప్రజలు నమ్మవద్దని చెప్పారు. కాబట్టి ప్రతి జిల్లాకి ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పెట్టాలని ప్రతిపాదనకి సీఎం గారు చెప్పారు. లాస్ట్ ఇయర్ 115 కోట్లు పరిశోధన ప్రతి సంవత్సరం 1,229 కోట్లు ఓపెన్ ఫైల్ లాస్. ఇది చాలా పెద్ద విషయం, చాలా ఎక్కువ పోతా ఉంది. క్రైమ్ రిడక్షన్ అనేది చూపించాలి. కొన్ని క్రైమ్ సైన్స్ లో పెరిగింది, ముఖ్యంగా సైబర్ క్రైమ్ వీటిలో కొంత ఎక్కువ జరగదు, కానీ ఎక్కువ జరిగింది. చూసి 1% తక్కువ 0.2% పెరగడం జరిగింది. సైబర్ క్రైమ్స్ మాత్రం ఇంప్రూవ్మెంట్ చూస్తాం 34% పెరిగింది, 5.1% తగ్గింది. ఇంతకుముందు రిపోర్ట్ అయింది కన్నా కొంచెం 5.8% తగ్గింది. ఇది ఒక సుందరరావు చెప్పారు, కొన్నిట్లు పెరిగింది తగ్గింది. సైబర్ క్రైమ్ పెరిగింది, కంగారు పడుతున్నారు. మాతృభాషను భవిష్యత్ తరాలకి పదిలంగా అందించడమే లక్ష్యంగా ప్రపంచ 6 తెలుగు రచయితల మహాసభలు విజయవాడలో ఘనంగా ప్రారంభమయ్యాయి. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ జ్యోతి ప్రజ్వలన చేశారు. అంతకుముందు తెలుగు తల్లి విగ్రహానికి అంజలి ఘటించారు. ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, మండలి బుద్ధప్రసాద్, విశ్వ హిందూ పరిషత్ జాతీయ అధ్యక్షులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, తెలంగాణ శాసన మండలి సభ్యులు కవి గోరటి వెంకన్న, సినీ గేయ కవి భువనచంద్ర, ఆచార్య కొలకులూరి ఇనాక్ తదితరులు మహాసభలో పాల్గొన్నారు. సభ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలుగు మహనీయుల ఫోటో ప్రదర్శనను అతిథులు తిలకించారు. తెలుగు భాష పలుకుబడి వినసంపైనది, సంగీతంలా ఉంటుంది. సామాన్య ప్రజానీకం కూడా కవితా ధోరణుల్లో మాట్లాడగలమన్న ఒక అందమైన తెలుగు భాష. ఇంత అద్భుతమైన మన తల్లి భాష తెలుగు భాషను వ్యాపార మరియు రాజకీయ ప్రయోజనాలతో వేరే భాషా సంస్కృతి వచ్చి కొల్లగొట్టడాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరాదు. ఈనాటికి వాడుక భాషకు సంబంధించి మనం ఇంకా ప్రజలకు దగ్గర కాలేదనేటటువంటి విషయం స్పష్టమవుతుంది. దానికి కారణం స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రత్యేకించి తెలుగు భాష మీద ఏ ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. కానీ గమనించవలసిన విషయం ఏంటంటే ప్రపంచంలో అనేక దేశాలు వారి మాతృభాషలను అభివృద్ధి పరిచి లాభాలు పొందాయి. అక్కడ మాతృభాష ఉపాధినిచ్చింది.
ఆత్మ గౌరవాన్ని పెంచింది. వారితో వ్యాపారం చేయడానికి ప్రపంచమంతా ఇవాళ ఎగబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏ జాతికైనా అంతకు మించిన గౌరవం ఏముంటుంది? పరాయి దేశీ భాష సంస్కృతి నుంచి మంచి విషయాలను గ్రహించటంలో తప్పేమీ లేదు, కానీ గుడ్డిగా అనుకరిస్తే మనం ఎంతో నష్టపోతాం. కొందరు ఇటీవల కాలంలో తెలుగు భాషలో మాట్లాడటంలోనూ చదువుకోవటం వలన ఆ భాష అభివృద్ధి చేయటం వలన వెనకబడిపోతామని చెప్పి భావిస్తున్నారు. వాస్తవానికి అది సరికాదని మనందరికీ తెలుసు. భాష అనేది భావ వ్యక్తీకరణకు ఒక సాధనం కాబట్టి ప్రస్తుత కర్తవ్యం అభివృద్ధితో పాటు భాషా సంస్కృతులను మనం రక్షించుకోవాలా. ప్రజలే భాషను రక్షించుకోవాలా. ప్రజలే చరిత్ర నిర్మాతలు. తెలుగు ఉద్యమం అనేటటువంటిది ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. ప్రభుత్వాలు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఇవాళ తెలుగు భాష కోసం ఇంతమంది తాపత్రయపడి అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఐక్యం కనడంతో నీతి నిజాయితీతో 10 ఏళ్ల పాటు దేశ ప్రధానిగా ఆర్థిక మంత్రిగా భారతదేశ ఆర్థిక వృద్ధికి విశేష కృషి చేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్ కి భారతరత్న పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం అందించాలని మేయర్ కావటి మనోహర్ నాయుడు, ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు తెలిపారు. శనివారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో మన్మోహన్ సింగ్ సంతాప సభ నిర్వహించారు. వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, నగరపాలక సంస్థ విభాగాధిపతులు, సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడారు. అలాగే ఎమ్మెల్యే మాట్లాడుతూ భారతదేశం గర్వించదగిన మహోన్నత ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ మరణం తీరని లోటని చెప్పారు. వారి కుటుంబానికి గుంటూరు నగరపాలక సంస్థ మరియు ప్రజల తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రపంచ దేశాలకు ధీటుగా భారతదేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టిన మన్మోహన్ సింగ్ ప్రజ్ఞా పాఠవాలు అందరికీ నిదర్శనీయమని చెప్పారు. అంటే నాకు తెలిసి దేశ రాజకీయాలలో కాంట్రవర్సీ థ్యాంక్ యూ సార్. అలాగే ఈ సందర్భంగా మన గౌరవ మేయర్ గారిని మాజీ ప్రధాని స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారి యొక్క సంతాప సభ కార్యక్రమానికి అధ్యక్ష వహించినటువంటి అసిస్టెంట్ కమిషనర్ గారికి, ఈరోజు భారతదేశం ఒక గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తిని కోల్పోయింది. ఎందుకంటే ఇందాక పెద్దలందరూ కూడా చెప్పారు, మితభాషి, ముందు స్వభావి, చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో దిట్ట. భారతదేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతున్నటువంటి పరిస్థితిలో ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టాలనే ఉద్దేశంతో ఆ రోజు పివి నరసింహారావు గారు ఆలోచన చేసి దీనికి ఎవరైతే సూటబుల్ పర్సన్ దేశ ఆర్థిక వ్యవస్థని మెరుగైనటువంటి రీతిలో ముందుకు తీసుకెళ్లినటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలి ఎవరు అని చెప్పేసి ఆ రోజు ఆలోచన చేస్తే అప్పుడు అందరూ కూడా పెద్దలందరూ కూడా చెప్పడం కూడా జరిగింది. ఆ రోజు అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి స్నేహితులు అందరికీ కూడా, పాత్రికేయులకు కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు యావత్ జాతి గర్వించదగినటువంటి ఒక మహోన్నతిని మరి మరణం మన దేశానికి తీరని లోటుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయనకు రాజకీయాలకు అతీతంగా ఆయన యొక్క ఔన్నత్యాన్ని, ఆయన యొక్క ప్రజ్ఞను, ఆయన యొక్క కాంట్రిబ్యూషన్ని ఈ దేశం ఎప్పుడు కూడా మరవదు. మన్మోహన్ సింగ్ అంటేనే ఒక మృదు భాషి, మరి ఆయన చాలా సౌమ్యుడు అనేటువంటిది ఒక కోణం అయితే,
మరొక కోణంలో ఆయన చాలా గట్టివాడు, అనుకున్నది సాధించగలిగినటువంటి తిట్ట అన్నటువంటి విషయాన్ని కూడా మనం మరవరాదు. మరి ఆయన కేవలం 40-42 సంవత్సరాల వయసులోనే ఒక దేశానికి ఆర్థిక శాఖ మంత్రి. మరి ఆయన మీ ఎన్నికల్లో నిలబడి రాలా, అప్పటికి ఆయన యూజీసీ గ్రాంట్. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప సభ కార్యక్రమం జరిగింది. మాజీ మంత్రి డొక్కా మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ పేదరిక నిర్మూలన కోసం కృషి చేశారని చెప్పారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఈశ్వరరావు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి మన్మోహన్ బాటలు వేశారని అన్నారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు విజయ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు తెచ్చారని అన్నారు. మన్మోహన్ సింగ్ ఆశయ సాధనకి కృషి చేయాలని సూచించారు. ఒక కంప్లీట్ మ్యాన్, ఒక మనిషి పుట్టుకకు ఒక కారణం ఉంటుందని చెప్పని పూర్తిగా దాని నిర్వచనాన్ని చూపించినటువంటి ఒక గొప్ప మహోన్నత వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు ఈ రోజున మన మధ్య లేకపోవటం చాలా చింతింపదగిన విషయం. ఒక పరిపూర్ణమైన వ్యక్తి తాను సాధించాలనుకునే విజయాలని 100% సక్సెస్ఫుల్గా ముగించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పేదల ప్రభుత్వంగా, కాంగ్రెస్ పార్టీని బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడే పార్టీగా ఈ దేశంలో ఉన్న గుర్తింపుతో పాటు అదనపు గుర్తింపుని కలిగించినటువంటి ఒక మహోన్నత వ్యక్తి మన్మోహన్ సింగ్ గారికి మరి వారి సంస్కరణలు చూసుకుంటా ఉంటే ఇప్పుడు పెద్దలందరూ చెప్తానే ఉన్నారు. ఇలా మాట్లాడుకుంటూ పోతే అనేక రకాల అంశాల్లో ఏదైతే ముఖ్యంగా ఈ దేశంలో పేదరికం ఉంది, మరి పనుల్లోక ఇబ్బంది పడతా ఉన్నారు, కనీస పనిని వాళ్ళకు కల్పించి కనీస వేతనాన్ని వారికి అందించాలని చెప్పని ఈ దేశంలో ఒక మహోన్నత జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చి దాన్ని గల్లీ స్థాయికి కూడా అంటే కింద లెవెల్కి కూడా పంపించగలిగినటువంటి ఒక గొప్ప ప్రధాని మన్మోహన్ సింగ్ గారు. మరి ఇలా మాట్లాడుకుంటూ పోతే చాలా సందర్భాలు, చాలా అంశాలు ఉన్నాయి. వారి గురించి చర్చించాలంటే ఆర్థికవేత్త, మాజీ ప్రధాని, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత, భారతదేశ ప్రజానికానికి పాలకులంటే ఈ విధంగా ఉండాలని చూపించినటువంటి గొప్ప మేధావి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు లేరు అనేటటువంటి వార్తతో బాధాకరమైనటువంటి వార్త. ఇవాళ ఈ దేశానికి ప్రధానమంత్రిగా వచ్చేటప్పటికి రోజుల్లో పూర్తిగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇందాక విదేశీ మారక ద్రవ్యం కూడా లోటుగా ఉండటం వల్ల మన బంగారాన్ని తాకట్టు పెట్టుకొని విదేశీ మారకతో తీసుకొచ్చినటువంటి పరిస్థితి నుంచి భారతదేశాన్ని ఆర్థిక పరంగా ప్రపంచానికి సరళీకృత ఆర్థిక విధానాల ద్వారాగా ఒక గేటు లేకుండా ప్రపంచానికి భారతదేశాన్ని కలిపినటువంటి గొప్ప మేధావి. దానివల్ల ఇవాళ ప్రపంచంలో భారతదేశం నుంచి కూడా గొప్ప గొప్ప ధనవంతులు, గొప్ప గొప్ప వ్యాపారాలు ప్రతి దేశంలో కూడా ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా ప్రపంచవ్యాప్తంగా ఒక అనుసంధానం ఏర్పాటు చేసినటువంటి గొప్ప మేధావి. ఆయన పార్టీ పరంగా కూడా ఒక కవచంలాగా పార్టీ అంబేద్కర్ వాదం, బాపూజీ వాదం, రాజ్యాంగాన్ని కాపాడటంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి గొప్ప మేధావి. ఇవాళ చూస్తూ ఉంటే కళ్ళుండి చూడలేకుండా ఉన్నారు, చెవులుండి ఇళ్ళబడలేపడతా ఉన్నారు. ఆయన మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి అకాల మరణం దేశానికి చాలా బాధ కలిగించే అంశం. వారు UPA 1లో 2004లో ప్రధానమంత్రిగా, మళ్ళీ 2009లో ప్రధానమంత్రిగా 10 సంవత్సరాలు చాలా గొప్ప సేవలు అందించారు. వారు 1991లో మరి ఆర్థిక శాఖ మంత్రిగా సంస్కరణ తీసుకొచ్చి, ఆర్థిక సంస్కరణ తీసుకొచ్చి దేశాన్ని ప్రపంచంతో అనుసంధానం చేశారు. అంతకుముందు RBI గవర్నర్గా, అంతకుముందు RBI రిజర్వ్ బ్యాంక్ సెక్రటరీగా, ఫైనాన్స్ సెక్రటరీగా రకరకాల హోదాల్లో దేశ ఆర్థిక రంగాన్ని పురోగతికి ఎంతో కృషి చేశారు. మరి ప్రపంచం మెచ్చుకోదగిన ఆర్థిక శాస్త్రవేత్తల్లో ఆయన చాలా గొప్ప వ్యక్తి. మరి అలాంటి వ్యక్తికి మరి ఈరోజు లేకపోవడం దేశానికి నష్టంగా భావిస్తూ వారి ప్రధానమంత్రితో పాటు ఆర్థిక శాస్త్రం వారికి నోబెల్ బహుమతి వస్తే ఇంకా చాలా గౌరవంగా ఉండేది. అలాంటి గొప్ప వ్యక్తి, అలాంటి కంట్రిబ్యూషన్ ఉంది ఆయన ఆర్థిక రంగంలో. మరి పేదరిక నిర్మూలనకు అనేక కార్యక్రమాలు తీసుకొచ్చారు వాళ్ళ హయాంలో.
మాస్టర్స్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీలు గుంటూరులో పండుగ వాతావరణంలో జరిగాయి. ఈ మేరకు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ 6వ మాస్టర్స్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీలకు అన్ని జిల్లాల నుంచి క్రీడాకారులు తరలివచ్చారు. ఈ పోటీలలో 92 ఏళ్ల వయసు కలిగిన వృద్ధురాలు పోటీలో పాల్గొనడం చూసి ఆశ్చర్యం వేసిందని, ఇటువంటి వారిని మనం ఆదర్శంగా తీసుకోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. వయస్సుకు రిటైర్మెంట్ లేదని, వయస్సు పైపడిన యువకుల్లా క్రీడలో ఉత్సాహంగా పాల్గొనడం హర్షించదగ్గ విషయమని చెప్పారు. వారిని అభినందించి సాల్వాతో ఎమ్మెల్యే సత్కరించారు. ఏపీ మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ షేక్ లాల్ వజీర్ మాట్లాడుతూ క్రీడా పోటీల నిర్వహణకు పగడ్బందీ ఏర్పాట్లు చేశామని చెప్పారు. Third place SK Mahalali from Guntur. మగధ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారు? రావాలి, స్టేజ్ మీద రావాల్సిందిగా కూర్చున్నాం. సార్ ఫార్వర్డ్ ఆల్ గ్రూప్స్ నర్సరీగా 65 జరగాలనా? 65 ఏజ్ గ్రూప్ ఫార్వర్డ్ ఎవరైనా ఎంపీ యాదవ్ ఫ్రమ్ సెకండ్ ప్లేస్ ఫ్రమ్ విశాఖపట్నం. 6వ మాస్టర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ ఒక పండుగలాగా జరుగుతున్నది నందమూరి తారక రామారావు గారి స్టేడియం గుంటూరు పట్టణంలో. ఇది రాష్ట్ర స్థాయి మీట్ అయితే అందులో కూడా గుంటూరు మరి పట్టణంలో 600 మంది క్రీడాకారులు, అందులో 60% మహిళలు పాల్గొన్నారు. అంటే మహిళల్లో చైతన్యవంతం చేయడం కోసమే ఈ మాస్టర్ అథ్లెటిక్ ఉపయోగించడం జరుగుతుంది. ఇవాళ గత 50 సంవత్సరాలుగా ఈ మాస్టర్ అథ్లెటిక్ అసోసియేషన్ దేశవ్యాప్తి చెందుతూ వస్తూ ఉంది. కానీ ఏ ప్రభుత్వాలు కూడా వీరికి ఎటువంటి ఆర్థిక సహాయం చేసేటువంటి పరిస్థితి లేదు. కానీ ఈనాడు ఆరోగ్యశ్రీ అనేటువంటి దాన్ని పెట్టి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నారు. మరి మాకు దానిలో కనీసం ఒక 10% మాకు ఖర్చు పెట్టి ఈ క్రీడాకారులందరికీ కూడా కావాల్సినటువంటి వసతులు ఏర్పాటు చేసి వాళ్ళకి టీఏడిఏలు ఇచ్చి ప్రోత్సహించినట్టయితే ఇంకా మామూలు క్రీడాకారుల కంటే అమెచ్యూర్స్ కంటే కూడా మంచి ఈ దేశానికి మంచి పేరు తెచ్చేటువంటి ప్రశస్తులు తెచ్చేటువంటి క్రీడాకారులు ఉన్నారు. కాబట్టి మేము ప్రభుత్వాలకి, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మీరు చేసేటువంటిది ఈ మాస్టర్ అథ్లెటిక్స్ వారికి కూడా ఆర్థిక సహాయం చేసి ప్రోత్సహించాలని చెప్పేసి మన మీడియా ద్వారా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. పోటీలు ఎన్ని రోజులు జరుగుతాయి? ఎంతమంది వచ్చారు క్రీడాకారులు? ఈ రాష్ట్ర స్థాయి పోటీలండి ఇక్కడ 14 జిల్లాల నుంచి వచ్చారు. మరి సుమారుగా 600 మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా మరి అందరం కలిసి ఇక్కడ ఒక కుటుంబం, ఇది ఒక మాస్టర్ అథ్లెటిక్ కుటుంబం అనే విధంగా అందరూ ఒకరు పలకరించుకుంటాం, ఆప్యాయతగా ఉండటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఎలాంటి నగరపాలక సంస్థ పరిధిలోని విలీన గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు తెలిపారు. ఇప్పటికే 35 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. గ్రామాల్లో త్రాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం వంటి మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తామని ఆయన పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే రామాంజనేయులు స్పష్టం చేశారు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత దాదాపుగా 35 కోట్ల రూపాయలతో కార్పొరేషన్ నిధులను పొంది మరి విలీన గ్రామాలైతేనేమి ముఖ్యంగా ఈ 8 డివిజన్లలో వివిధ రకాలైనటువంటి వర్కులు చేపట్టడం అనేటువంటిది జరిగింది. ఇప్పటికే దాదాపుగా 40% వర్కులు ప్రారంభం కూడా చేసుకున్నాము. మిగిలిన వర్కులు కూడా ప్రారంభం అవుతాయి. అయితే అందరికీ అవసరమైనటువంటి మంచినీరు ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఈ గోరంట్ల పై ఉన్నటువంటి ట్యాంకు నిర్మించడం, తర్వాత ఇంటేక్ కెపాసిటీని పెంచడం కూడా చేస్తున్నాము. ఏదేమైనా ఈ 1 ఇయర్లో వచ్చే 1 ఇయర్లో ఇంతవరకు పెండింగ్లో ఉన్నటువంటి మౌలిక వసతులు, ముఖ్యంగా త్రాగునీరు కానీ, డ్రైనేజ్ కానీ, రోడ్లు కానీ ఇవేవి కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయడం అనేటువంటిది నా మొట్టమొదటి కర్తవ్యంగా భావించాను. అదేవిధంగా ఎలక్షనీరింగ్లో కూడా నేను ప్రామిస్ చేశాను. కాబట్టి
తప్పకుండా ఆ కార్యక్రమాలన్నీ కూడా కొనసాగించడం జరుగుతుంది. కౌన్సిల్లో పదే గోరంట్ల వాటర్ రిజర్వ్ పదే చర్చ జరుగుతుంది. దానికి త్వరగా ప్లానింగ్ పూర్తి చేయడానికి తప్పకుండా, ఎందుకంటే ఒక నెల రోజుల లోపలే అక్కడ పైప్ లైన్ ఫిట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. బట్ ఇంటేక్ ఫిల్టర్ కూడా కావాలి కాబట్టి వాటర్ సప్లైకి అది కూడా ఇప్పుడు అమల్లో ఉన్నటువంటి కొంత డిఫంక్ట్ అయినటువంటి ఫిల్టర్ పాయింట్ని రెన్యువల్ చేయడం ద్వారా ఇమ్మీడియట్గా రిలీఫ్ ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. శాశ్వతమైనటువంటి ఫిల్టర్ పాయింట్ వచ్చే 1 yearలో, ఎందుకంటే ఫేజ్ 3లో దాన్ని చేపట్టడం అనేటువంటిది కూడా జరుగుతుంది. గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ లో వన్ లైఫ్ ఫిట్నెస్ సెంటర్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ముఖ్య అతిథిగా హాజరై ఫిట్నెస్ సెంటర్ ను ప్రారంభించారు. కార్యక్రమంలో జిమ్ నిర్వాహకులు సాయి కిరణ్, వాసు తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరూ మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. అలాంటి వారికి వ్యాయామం ఎంతగానో అవసరమని చెప్పారు. నేపథ్యంలో అత్యాధునిక సౌకర్యాలతో వన్ లైఫ్ జిమ్ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని తెలియజేశారు. అదేవిధంగా ఫిట్నెస్ సెంటర్ నిర్వాహకులు సాయి కిరణ్ మాట్లాడారు. అత్యాధునిక పరికరాలతో జిమ్ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. అందుబాటు ధరలో సేవలు అందిస్తామని అన్నారు. మహారాజ్ గారు నగరంలో రెడ్డిపాలెం ఏరియాలో వన్ లైఫ్ ఫిట్నెస్ సెంటర్, మరి జిమ్ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి కేంద్రం ఇది. నేను కూడా చాలా జిమ్లు చూశాను, కానీ ఇంత లేటెస్ట్ మిషనరీతో జిమ్ ఏర్పాటు చేయడం అనేటువంటిది మరి సాయి కిరణ్కే చెల్లుబాటు అవుతుంది. మరి సాయి కిరణ్ కూడా స్వతహాగా జిమ్ ప్రాక్టీస్ చేసినటువంటి ఒక బాడీ ఫిట్నెస్ ఉన్నటువంటి ఒక యువకుడు. తప్పకుండా ఈరోజు ప్రతి యువకుడు యువతి కూడా బాడీ ఫిట్నెస్ కోరుతున్నారు కాబట్టి మరి బాడీ ఫిట్నెస్కి సంబంధించి ఈ జిమ్ తప్పకుండా ఉపయోగపడుతుంది. సో ఈ జిమ్లో మన యువకులు కూడా చేరి వాళ్ళు కూడా బాడీ ఫిట్నెస్ పొంది ఆరోగ్యంగా ఉండాలని నేను ఆకాంక్షిస్తున్నాను. ఈ ఫిట్నెస్ సెంటర్ 3 పువ్వులు 6 కాయలుగా రోజు రోజుకి అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటున్నాను. సాయి కిరణ్ని నేను అభినందిస్తున్నాను. వాళ్ళ అమ్మా నాన్నని నేను ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళని కూడా అభినందిస్తున్నా, ఇంత మంచి సెంటర్ ఇక్కడ ఏర్పాటు చేసినందుకు. నేను నూతనంగా జిమ్ ప్రారంభం చేశాను. మన జిమ్ నేమ్ వచ్చేసరికి వన్ లైఫ్ ఫిట్నెస్ జిమ్. నేను ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 2 కనకదుర్గమ్మ టెంపుల్ ఆపోజిట్లో, టైటానిక్ క్యాంపస్ ఎంట్రన్స్లో కనకదుర్గమ్మ టెంపుల్ ఆపోజిట్లో మన వన్ లైఫ్ ఫిట్నెస్ జిమ్ని ఈ రోజున నేను నూతనంగా ప్రారంభం చేశాను. అలాగే ప్రతి ఒక్క జిమ్ముల మీద మన జిమ్ ఎక్విప్మెంట్స్ చాలా నూతనంగా ఆధునికమైన ఎక్విప్మెంట్స్ చాలా తక్కువ ప్రైజెస్తో నేను రన్ చేస్తున్నాను. అన్ని జిమ్ముల మీద మన ఎవ్రీ మంత్ చాలా తక్కువ ప్రైజెస్, ఎవ్రీ ఇయర్ చాలా తక్కువ ప్రైజెస్. అండ్ అదిగాక ప్రతి పర్సన్ని నేను చాలా కేర్గా తీసుకుంటాను. మన జిమ్ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 5:30 టు ఈవినింగ్ 9:30 వరకు, మధ్యలో బ్రేక్ అనేది ఏమి ఉండదు. అన్ని జిమ్స్ వచ్చేసరికి మన జిమ్ లాగా టైమింగ్స్ ఉండవు. మార్నింగ్ 5:30 టు 9:30, ఈవినింగ్ 5:30 టు 9:30 ఉంటాయి. మంది మార్నింగ్ 5:30 నుంచి ఈవినింగ్ 9:30 వరకు కంటిన్యూస్గా ఉంటుంది. ప్రతి పర్సన్కి నేను ఖచ్చితంగా కేర్ తీసుకొని ఈ జిమ్ని రన్ చేస్తాను. అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాను. యూనిసెక్స్, మెన్ అండ్ ఉమెన్స్.